ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 23 అధ్యాయం 11 వచనం. Proverbs 23 and verse 11. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజమాడును. For their redeemer is mighty, he shall plead their cause with thee. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యముతో మన జీవితములను నింపుకున్నట్లయితే అవి మనకి బలాన్ని ఇస్తాయి, బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాయి. పిల్లరా, మన అనుదిన జీవితంలో ఆయా పనులు మనము చేస్తూ ఉంటాం. ఆ పనుల యొక్క సఫలత అంటే చేసే పనుల్లో మనకు జయం కావాలంటే మరి ఆలోచనతో చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉంటామో, బుద్ధి వివేచన కలిగి ఉంటామో పిల్లరా, బహు జాగ్రత్తగా మనం పనులు చేసుకుంటాం. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఇది దేవునికి ప్రియమైనదా కాదని తలంచి ఆలోచన చేస్తాం. పిల్లరా, అలాంటి వివేచన, అలాంటి ఆలోచన మన జీవితాలకు ఏమిస్తుందంటే బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు, వాక్యం ఉన్నట్లయితే మనం బలవంతులము. బలమైన కార్యములు దేవుని కొరకు మనం చేస్తాం. మనం కూడా బలంగా ఉంటాం. ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా మనం ఉంటాం. అలాంటి కృప ఇవ్వడానికే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి నా కొరకు, మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన బలైపోయినారు. ఈ సత్యం గుర్తించినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే పిల్లరా, మనం ఎంత బలవంతులమో, మనం ఎంత ధన్యులమో మనకు అర్థమవుతుంది. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రభువు, మీరు బలవంతుడు ప్రభువా. కాబట్టి మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచడానికి మీరు సమీపంగా ఉండే దేవుడు. మరొకసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మా పక్షమున యుద్ధము చేసే దేవుడు, మీరు మా పక్షమున ప్రభువా గొప్ప కార్యములు చేసే దేవుడు. అందుకే ఇక్కడ వాక్యం చూసినట్లయితే వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ప్రభువా, మా పక్షముగా మీరు వ్యాజ్యమాడే దేవుడు. మా బలహీనతల్లో, మా బుద్ధిహీనతల్లో ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇలాంటి బలమైన దేవుణ్ణి ప్రతినిత్యము మేము ఆశ్రయముగా చేసుకున్నట్లయితే మా కుటుంబాలు, మేము ప్రభువా ఎలాంటి బలవంతులుగా యోగ్యమైన రీతిలో దేవుని కొరకు జీవిస్తాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ అవసరత కలిగి మీ వైపు చూస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, బలపరచండి, ఓ సహాయం చేయమని, వారి విమోచకుడు బలవంతుడు అనే సత్యాన్ని మరొకసారి మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.